సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు 90% నిండి క్రమంగా నీటి మట్టం పెరుగుతుండడం వలన ఉదయం 10 గంటలకు ప్రాజెక్టు సర్ప్లర్ వరద గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి విడిచిపెడతామని, కావున ప్రాజెక్టు దిగువన గోదావరి నది పరిసర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, చేపలు పట్టేవారు, రైతులు మరియు సామాన్య జనం గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని పోచంపాడు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇరిగేషన్ సర్కిల్ శ్రీనివాస్ రావు గుప్తా పత్రికా ప్రకటనలో తెలియజేస్తూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.